అన్నట్టు ఈ మధ్య మీరేదో పెళ్లి కార్యక్రమానికి వెళ్ళినట్టున్నారు. ఎలా జరిగింది ఏంటి? అయ్యో, దాని గురించి ఏం చెప్పమంటారు? మా తోడల్లుడు గారు రమ్మంటే హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్ళాను. అక్కడ చూస్తే అమ్మాయికి 35, అబ్బాయికేమో 40 దాటాయి. ఏమిటో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని భీష్మించి కూర్చున్నారు. ఈ తరాన్ని చూస్తుంటే ఎంత బాధ అనిపించాలో అంత బాధ అనిపిస్తోంది. అది యువతరం తప్పు కాదు. పల్లె లోగుల్ని, పచ్చటి ఉమ్మడి కుటుంబాలను వదిలేసి డబ్బే ముఖ్యమనుకొని పట్టణాలకు వెళ్ళిపోయిన నిన్నటి తరం వారు చేసిన తప్పు. జీవితాలు ఆనందమయంగా ఉండాలంటే వారి తల్లిదండ్రుల ఆలోచనలు ఆదర్శమయంగా ఉండాలి. అది ఈ మట్టిని, కల్మషం లేని మట్టి మనుషుల్ని దూరం చేసుకుని డబ్బే ముఖ్యమనుకొని ఉరుకులు పరుగులు తీస్తున్న మనుషులకు ఏమర్థమవుతుంది? అవునండి బ్రహ్మయ్య గారు, మన ఊర్లో ఒకరికి కష్టం వస్తే మేమంతా ఉన్నామని నిలబడే రైతు కుటుంబాలను చూస్తుంటే ఇది కథా జీవితం అనిపిస్తుంది బ్రహ్మయ్య గారు. అందుకే అంటారయ్యా పెద్దలు, మట్టిని ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడు. అలాంటి వ్యక్తి ఈ వ్యవస్థకి శక్తి అవుతాడు.